కూడా ఈడీ ప్రశ్నించడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ను మాత్రం దాదాపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈడీ కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. కేటీఆర్ కు విచారణ సందర్భంగా చాలా అంటే అన్ని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఒకసారిగా రావడంతో వారందరినీ కూడా పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది. దానికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ తో పాటు అక్కడ చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఈడీ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఒకసారి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే కేటీఆర్ విచారణ మాత్రం పూర్తిగా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ఆధారాలతో కూడా కేటీఆర్ ను విచారణ చేస్తున్నారు. కేటీఆర్ సంబంధించినటువంటి అంటే అప్పుడు ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అంటే అన్ని 45 కోట్ల మేర దాదాపు పౌన్ల రూపంలో మార్చడం జరిగింది. ఒక బ్యాంకుకు సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని కేటీఆర్ చెప్తున్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్ఎండి అనుమతులు కావచ్చు, ఫైనాన్స్ క్లియరెన్స్ కావచ్చు, కనీసం మంత్రివర్గ ఆమోదం కావచ్చు, ఇలాంటిది ఏది లేకుండా కూడా దానికి సంబంధించినటువంటి ఇంత డబ్బు పంపడం పైన ప్రశ్నలు అడుగుతా ఉన్నటువంటి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి పక్క ఆధారాలతో వ్యూహంతో కూడా విచారణ చేస్తుంది ఈడీ. ఎందుకంటే ఈడీకి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు చేతిలోకి తీసుకున్న తర్వాతనే ఏసీబీ అధికారుల వద్ద కూడా పూర్తి ఆధారాలు తీసుకొని వాటి ఆధారంగానే కూడా ఈడీ కూడా విచారణ చేస్తా ఉంది. ఇప్పటికే ఈడీ ఆఫీస్ వద్ద మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎందుకంటే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే దానిపైన కూడా మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు రావడం జరుగుతోంది. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అనుమతి లేదంటూ కూడా వారందరినీ కూడా తరలించేందుకు పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రత్యేక అంటే బ్యాంకు అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు, హెచ్ఎండిఏలో పనిచేసేటువంటి ఉద్యోగులు అదేమైనా పాత్ర ఉందా అన్న దానిపైన కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ విదేశీ సంస్థకు ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు ఇన్ని కోట్ల రూపాయలు చేర్చే విధంగా ఎందుకు చేర్చాల్సి వచ్చింది అని కూడా చెప్తా ఉంటే హైదరాబాద్ కు సంబంధించి కేటీఆర్ కొన్ని ఈడీ విచారణకు వెళ్లే ముందు మాత్రం కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విచారణకు తాను ఎలాంటి తప్పు చేయలేదని కూడా ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకంటే తాను న్యాయం చేస్తుంది. ఎందుకంటే తాను ఇక్కడ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలిపేందుకే నేను ఈ కార్ రేసింగ్ కూడా హైదరాబాద్ లో నిర్వహించాను తప్ప నాకు ఎలాంటి దీని వల్ల నేనేం తప్పు చేయలేదని కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఈ విచారణ ఎవరు పిలిచినా వెళ్తా, నేను దానికి సమాధానం చెప్తాను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క అడిగిన అనంతరం కూడా ఈడీకి సంబంధించినటువంటి ఆఫీస్ కు కొద్దిసేపటి క్రితం చేరుకోవడం జరిగింది. ఈడీ అధికారులు కూడా అన్ని కూడా క్వశ్చనర్ కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటిపై మెయిన్ అంటే దీని ఒప్పందాలపై అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థకు చెల్లించాలంటే అన్ని అనుమతులు ఉండాలి. అలా ఎలాంటి అనుమతులు లేకుండా ఇవన్నీ కూడా ఈ ఈడీ మొత్తం కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఆ కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్ ను కూడా లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే తను ఒక్కరిని సింగిల్ గా కూడా తీసుకెళ్లి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఏం చెప్తారు అన్న దానిపైన ఈడీ కూడా తన స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెమా ఉల్లంఘన కావచ్చు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘన కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వీటన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించే ముందు కనీసం దానికి ఒప్పందాలపై కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే జస్ట్ కేవలం ఒక మంత్రిగా ఉండి కేవలం చెప్పగానే ఎన్ని కోట్ల నిధుల బదలాయింపు ఉంటుందా అని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈడీ కార్యాలయం వద్ద మాత్రం భారీగా మహిళా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు అందరూ వచ్చి వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో క్షణక్షణంలో కూడా చెప్పలేకుండా ఉంది. ఎందుకంటే ఇక్కడ సంబంధించినటువంటి భారీ భద్రత కూడా పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకుంటున్నారు. విచారణ మాత్రం కొనసాగుతా ఉంది. ఎన్ని గంటల పాటు కొనసాగుతుందో చూడాలి. ఎందుకంటే దాదాపు ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి కేటీఆర్ ఈడీ అధికారులు మాత్రం తన విచారణ ప్రారంభించారు. కేవలం అంటే ఇదివరకే ఈ కేసులో A2, A3 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రశ్నల వర్షం మాత్రం
పూర్తిగా క్లియరెన్స్ సంబంధించింది. ఈడీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మొదటిసారి విచారణకు రానప్పటికీ ఇప్పుడు విచారణకు 17వ తారీఖు వస్తున్నా అని చెప్పిన ఈ రోజు 16వ తారీఖు వస్తున్న నేపథ్యంలో కానీ ఈ రోజు మాత్రం పూర్తి ఆధారాలు మాత్రం కేటీఆర్ నుంచి సేకరించి విచారణ వేగవంతం చేసి అసలు అక్కడి నుంచి నిజాలు రాబట్టేందుకు మాత్రం ఈడీ అధికారులు మొత్తం కూడా క్వశ్చనర్ సిద్ధం చేశారు. రాజ్ కుమార్, అయితే ఇప్పుడు కేటీఆర్ తో పాటు బ్యాంకు ఉద్యోగులు అదేవిధంగా పలువురు హెచ్ఎండిఏ అధికారులను కూడా ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తుంది ఈడీ అధికారులు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు కలిపి ఇంకెవరినైనా విచారించే అవకాశం ఉందా? మొత్తానికంటే ఒక దానికి సంబంధించినటువంటి కేసులో ఒకరిదే పాత్ర అనేది కాకుండా ఇప్పుడు అధికారులు దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అప్పుడు దాదాపు ఇన్ని కోట్ల రూపాయలు ఆ రూపంలో చెల్లించే ముందు కొన్ని నిబంధనలు ఆర్బీఐకి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏది కూడా పట్టించుకోకుండా ఉల్లంఘించారనే దానిపైన కూడా అసలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి బ్యాంక్ ఉద్యోగులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే ఎవరి ప్రోద్బలంతో అంటే ఎవరి ఒత్తిడి వల్ల ఈ యొక్క డబ్బులు పంపాల్సి వచ్చింది, అసలు దానికి కూడా బ్యాంకు నిబంధనలు కూడా ఉల్లంఘించారు కాబట్టి దాన్ని కూడా విచారించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా హెచ్ఎండిఏలో పనిచేసేటువంటి కొంతమంది బిఎల్ఎన్ రెడ్డి అప్పటి చీఫ్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డితో పాటు అక్కడ పనిచేసేటువంటి కొంతమంది అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కేసు సంబంధించినటువంటి కేసులో ఇవన్నీ ప్రశ్నించే ముందు కేటీఆర్ ను మాత్రం సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఒక కంపెనీకి 55 కోట్ల మేర ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అన్న దానిపైన మాత్రం కేటీఆర్ ను ఈడీ విచారించే అవకాశం ఉంది. విచారణలో మాత్రం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇద్దరిని A2, A3గా వారిని విచారించారు. వారిని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఏదైతే క్లుప్తంగా కూడా అడిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కొంతమంది కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా సోమభరత్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెడతా ఉంది. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కూడా వ్యవహరిస్తుందని కూడా తన అడ్వకేట్, ఎందుకంటే ఎలాంటి ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన ఈ రేసు సంబంధించినటువంటి కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇట్లా ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టడంతో పాటు ఒక వ్యక్తిని అంటే తాను పొలిటికల్ గా ఉన్నా తను ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇవన్నీ ఉన్నందుకే కూడా ఇవన్నీ కూడా రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతుందని కూడా తన యొక్క అడ్వకేట్ సోమభరత్ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇది మాత్రం ఈడీ ఆఫీస్ లో మాత్రం కేటీఆర్ విచారణ కొనసాగుతా ఉంది. రాజ్ కుమార్, అయితే ఇటువైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు కూడా నిరసన తెలియజేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అక్కడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈడీ ఆఫీస్ వద్ద ఏదైతే మార్నింగ్ నుండి కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ఎందుకంటే ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈడీ అరెస్ట్ చేస్తారన్న దాంతోనే వీరందరినీ కూడా అక్కడికి రావడం, పెద్ద ఎత్తున పోలీసులు రావడం, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకోవడం జరుగుతోంది. ఈడీ ఆఫీస్ వద్ద కూడా మహిళా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు వచ్చిన వాళ్ళు అక్కడ ఎలాంటి అక్కడ ధర్నాలు కానీ నిరసనలు కానీ చేయడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి పోలీసులు ముందే వారందరినీ కూడా అక్కడికి వచ్చిన వారిని వచ్చినట్టు అందరిని కూడా అరెస్ట్ చేసి తరలిస్తా ఉన్నారు. అక్కడ ఎందుకంటే పెద్ద ఎత్తున అంటే కేటీఆర్ ను ఈడీ విచారించే క్రమంలో అరెస్ట్ చేస్తుంది అన్న దానిపైన ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మారిన నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈడీ ఆఫీస్ వద్దకు రావడం, వారందరినీ కూడా అరెస్ట్ చేసి కూడా స్టేషన్ లో తరలించడం జరుగుతా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.